హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది దీపావళికి డెకరేషన్ లైట్స్, ఇవి ఆర్జీబీ లైట్స్. ఇది కంట్రోల్ బాక్స్. మనం చాలా రోజులు ఇంట్లో పెట్టేసి పక్కకు పెట్టేస్తే ఇది ఒక్కోసారి బాక్స్ ఖరాబ్ అవుతుంది. ఇది ఖరాబ్ అయినప్పుడు మనం బయట పడేస్తాము. అంటే మొత్తం ఇది పక్కకు పెట్టేసి వేరేది కొత్తది కొనుక్కుంటాము. అయితే ఈ బాక్స్ లేకుండా మనం ఎలా వీటిని వెలిగించాలో చూపిస్తాను నేను ఇప్పుడు. ఏసీ 220 వోల్టేజ్ 2 పిన్ ప్లగ్, 2 వైర్లు ఉంటాయి. పక్కకు పెడదాం. ఎల్ఈడీస్ ఉన్నాయి. ఎన్ని వైర్లు ఉన్నాయో పక్కకు తీసుకోవాలా. దీనికి 4 వైర్లు ఉన్నాయి కాబట్టి 2 వైర్లకు ఎల్ఈడీస్ ఉన్నాయి. ఇది పక్కకు పెట్టిన. ఇంకా 2 వైర్లు ఇలా జాయిన్ చేసింది. దీనికి లాస్ట్ వరకు ఒక ఎల్ఈడి కూడా ఉండదు. అయితే ఒక్కొక్క దానికి ఒకటే ఉంటుంది. దీనికి 2 ఉన్నాయి. ఒకటి వైర్ ఖరాబ్ అయినా కానీ ఇంకో దాంట్లో ఆన్ అవుతుంది. ఈ 2 ఎల్ఈడీస్ ఉన్నాయి. మనకు బాక్స్ లేదు కాబట్టి ఈ 2 జాయిన్ చేయాలి. అట్లా రెండింటిని మనం 220 వోల్టేజ్ జోన్ వెలిగిస్తాం కాబట్టి ఈ 2 జాయిన్ చేయాలి. ఏ ఎల్ఈడీస్ లేవు కాబట్టి ఈ 2 జాయిన్ చేయాలి. ఈ ఒక ప్లగ్ ఉంది కదా, ఈ వైరు 2 వైర్లకు ఇదొక సైడ్, ఇదొక సైడ్ ఇలా జాయిన్ చేయాలి. దీనికి జాయిన్ చేసి టేప్ వేద్దాం. అర్థమైంది అనుకో. ఎల్ఈడీస్ ఉన్న 2 వైర్లు, ఎల్ఈడీస్ ఏ వైర్లకు ఉన్నాయో అవి సపరేట్ చేసుకోవాలా. ఈ రెండింటికి ఉన్నాయి కాబట్టి 2 సపరేట్ చేసిన. ఎల్ఈడీస్ లేవు వైరు సపరేట్ చేసుకోవాలా. ఇది 2 వైర్లు ఉంటాయి. దీనికి ఎల్ఈడీస్ ఉన్న వైర్ 2 జాయిన్ చేసి దీనికి జాయిన్ చేయాలా. ఎల్ఈడీస్ లేని దానికి కూడా ఒక వైర్ జాయిన్ చేయాలి. ఇప్పుడు ఇది డైరెక్ట్ మనం 220 వోల్టేజ్లో డైరెక్ట్ వెలిగించవచ్చు బాక్స్ లేకుండా. కాకపోతే ఇది బ్లింకింగ్ కాదు. పెట్టి చూపిస్తా. ఫ్రెండ్స్, ఇవి బ్లింకింగ్ కాదు, కెమెరాలో అట్లా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, దీన్ని బ్రిడ్జ్ రెక్టిఫైర్ కనెక్షన్ ఇస్తే ఇలా బ్లింకింగ్ కనిపించదు. ఎందుకంటే ఏసీతో నడుస్తుంది కాబట్టి మనకు బ్లింకింగ్ కనిపిస్తుంది. వెలుగుతున్నాయి చూడండి. ఎందుకంటే కెమెరాలో దీనికి అట్లా కనిపిస్తుంది బ్లింకింగ్ టైపు. బ్లింకింగ్ లేదు. ఇది ఇలాంటి బాక్స్ పెడితేనే బ్లింకింగ్ అవుతుంది. మనం మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వెలుగుతాయి, బ్లింకింగ్ మాత్రం కాదు.